కళ్యాణ్‌కి అన్యాయం చేస్తున్న ఎడిటర్లు. అంటే ఈ మెయిన్ ఎపిసోడ్ ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, కళ్యాణ్ ఫుటేజ్ చాలా చాలా అద్భుతమైన ఫుటేజ్ ఉందనమాట. లైక్ లైవ్‌లో అది మన మెయిన్ ఎపిసోడ్‌లో అసల ఎక్కడగా కొంచెం కూడా ఏయలేదు. ఎందుకేయలేదో మరి నాకు రీజన్ తెలీదు. ఏస్తే కళ్యాణ్ విన్నర్ అయిపోతాడా అని భయపడా? లేపోతే ఏమో నాకైతే క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే కళ్యాణ్ ఆటలో నుంచి ఔట్ అయిపోయినా గానీ, తనని ఎవరు ఎలిమినేట్ చేశారో, తనే ఒక స్ట్రాటజీగా ప్లానేసి ఎలిమినేట్ చేసిన వాళ్ళ నోటితోనే చెప్పించాడు. సో, మంచి ఎలివేషన్ స్టాండ్ తీసుకున్నాడు. అలా చాలా జరిగాయనమాట ఈ వీకంతా. కానీ లైవ్‌లో ఏదైతే ఉందో అద్భుతంగా అది ఎపిసోడ్‌లో కనపట్ల. కట్ అయిపోతుంది. మరి కావాలని కట్ చేస్తున్నారా? స్పేస్ లేదని కళ్యాణ్‌ని ఎత్తేసారా తెలియట్ల. మొన్న చూస్తే మన డెమోన్ పవన్‌ని సేమ్ ఎంత కష్టపడి ఆడాడు. మెయిన్ ఎపిసోడ్‌లో అసలేసారా? చిన్న బిట్ కూడా ఎయల. పోనీ అదంటే ఫిజికల్ టాస్కు, వైలెన్స్ ఉండిద్ది అది ఇది అని భయపడ్డారు అనుకుందాం. అనుకుందాం. అక్కడ పవన్‌ని తొక్కేసారే. ఇక్కడ కళ్యాణ్ తొక్కేసారు. ఇంకా కోయిన్సిడెన్స్ ఏంటంటే అక్కడ పవనే, ఇక్కడ పవనే. పవన్ కళ్యాణ్, అక్కడ డెమోన్ పవన్. పవన్ అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో. బట్ వీళ్ళిద్దరైతే కావాలనే ఎడిటింగ్‌లో కట్ చేసి లేపేస్తున్నారు. ఎందుకనేది క్లారిటీ రావట్లేదు. అన్‌వాంటెడ్ స్టఫ్ అంతా ఏసి అవసరం లేని వాళ్ళందరినీ హైప్ పెంచుతున్నారు. కానీ లైవ్‌లో మంచి పాయింట్లు ఉన్నవి. మంచి సీన్స్ అసలా అవన్నీ ఎందుకేయట్లేదు తెలియట్ల. ఎందుకంటే లైవ్ అందరూ చూడరు గదా! ఇప్పుడు మాకే రివ్యూ చెప్పే వాళ్ళకే ఒకరోజు కుదిరిద్ది, ఒకరోజు కుదరదు. ఇంకా అదే పనిగా ఫుల్ టైమ్ రివ్యూ చెప్పుకునే వాళ్ళు మాత్రమే లైవ్ పెట్టుకొని 24/7 చూడగలుగుతారు. నార్మల్ పీపుల్ ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నప్పుడు, ఎపిసోడ్‌లో కనీసం ఎయ్యాలి గదా! కళ్యాణ్‌కి 100కి 200% ఇదేకైతే అన్యాయం జరిగింది. సో, మీలో ఎంతమంది కళ్యాణ్‌కి అన్యాయం జరిగింది అనుకుంటారో కింద కామెంట్ పెట్టండి. లైవ్ చూసిన వాళ్ళకి క్లారిటీ ఒక ఐడియా ఉండిద్ది. ఎందుకు నేను కళ్యాణ్‌కి అన్యాయం జరిగిందని. లైవ్ చూడని వాళ్ళకి అర్థం కాదు. సో, లైవ్ చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్‌కి అన్యాయం జరిగిందనుకునే వాళ్ళు కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో, దాన్ని బట్టి చూద్దాం.